అనేకమైన మేలులు చేసి ఇంకా గొప్ప సాక్ష్యాలుగా తండ్రి మీ సన్నిధిలో స్థిరపరిచి బలపరిచి నా తండ్రి కుటుంబాలుగా నేను ఆరాధించే కృప ఇచ్చి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. గట్టి చెప్దాం, ఇంకా గట్టి చెప్దాం. రైట్, వాక్య భాగంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేద్దాం వాక్య నిమిత్తం. మన మధ్యన కృపాజ్యోతి గారు ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, నీ ఘనమైన నామానికి లెక్కలేనని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినములన్నీ కూడా నీ సురక్షితమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, నీ పునరుద్ధాన దినమున నీ సన్నిధానములో నన్ను మమ్మల్ని అందరినీ కూడా క్షేమకరముగా నిలవబెట్టినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా మరి ఇంతవరకు కూడా క్రమముగా జరిగించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి నాయన, మరి దినము ఆత్మలకు ఏ విధమైనటువంటి ఆహారమో అవసరమో ఎరిగిన గొప్ప దేవుడవు తండ్రి నాయనా సరిపడా మాకు తగినంత ఆహారాన్ని దయచేసి నాయనా దాన్ని మరి మేము పొందుకొని నాయనా మరి భద్రపరచుకునే విధముగా తండ్రి నాయన మా హృదయాలను సరిచేయమని, వినగన చెవులను దయచేయమని తండ్రి నాయన తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొని బ్రతిమలాడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము వచనం నేను చెప్తాను, అందరిటే చూడాలా. 14వ అధ్యాయం తీసి ఉంచండి, వచనం నేను చెప్తాను, అందరిటి చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్రపోయే వాళ్ళు రైట్, నిద్రపోవద్దు. వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది, మన బ్రతుకును మారుస్తుంది. కాబట్టి మెలకుగా ఉండి శ్రద్ధగా వాక్యాన్ని మనం వినాల. పోయిన వారం మనం ఏం మాట్లాడుకున్నాం? రానోళ్ళు కాదులేండి, వచ్చిన వాళ్ళు చెప్పండి. రానోళ్ళు మౌనంగా ఉండి వచ్చిన వాళ్ళు మౌనంగా ఉంటే ఇంకా ప్రయోజనం ఉంది. మనం ప్రతి ఆదివారం మాట్లాడకూడదు. ఏం మాట్లాడుకున్నాం చెప్పాలి. పోయిన వారం మనం ఏం మాట్లాడుకున్నాం? పోయిన వారం ఏం మాట్లాడుకున్నామమ్మా? కోత విస్తారంగా ఉంది, కానీ ఇంకా నాకు పనివారు ఎవరు కనిపించలేదు. కోత అలాగే ఉంది, పనివారు మాత్రం ఇంకా కనిపించలేదు. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. సేవ చెయ్యాలి అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి నాకు, నేను దేవుని సేవ చేద్దాం అనుకుంటున్నానండి అన్నోళ్ళు నాకు ఒక్కసారి మీ చేతులు ఎత్తండి చాలు. 1 2 3 4 దేవుని సేవ చేద్దాం అనుకున్నోళ్ళు మాత్రమే చెప్పండి నాకు. 1 2 తర్వాత 1 2 3 ఇంకా ముగ్గురేనా? 4 5 6 అల్ల చెయ్యి ఎవరిది లెగుస్తుంది కనిపించలేదు. ఎవరి తల్లి నువ్వు? దివ్యనా? 7 దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడి చిత్తంలో మీరందరూ సేవకులుగా అయిపోను గాక. ఆమెన్. రైట్. ఇప్పుడు రెండోది, దేవుని పని ఎంతమంది చేద్దాం అనుకుంటున్నారు? సేవకి ఎత్తిన వాళ్ళు ఎత్తకండి మరలా, ఎందుకంటే మీది సేవ సెపరేట్. సేవ గురించి అడగడం అయిపోయింది. ఇప్పుడు దేవుని పనిలో ఎంతమంది ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు అది చెప్పండి నాకు.
1 2 3 4 సగం ఎత్తారమ్మా, సగమే చేస్తారా? పూర్తిగా ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. రైట్. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేద్దామని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేద్దామని? ఏం అడగాలండి? చేస్తారు. సాక్ష్యం దేవుడు, నేను కాదు. ఇప్పుడు మీరు చేతులు ఎత్తారు కాబట్టి సాక్ష్యం ఎవరో మీరు ఎత్తించి ఎవరు చూస్తారు? ఆయన రాసేస్తాడు వెంటనే. నిజంగా మీరు చెయ్యకపోయినా లాక్కొస్తాడు ఆయన, అందులో తిరిగే లేదు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, చేతులు ఎత్తకుండా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, మీరందరూ ఏం చేద్దామని? ఏదో ఒక ఆలోచన మీకు ఉంటుంది కదా. సేవ చెయ్యము, దేవుని పనిలో ఉండము, మరి ఎందులో ఉందాం అనుకుంటున్నాం? ఎందులో ఉందామండి మనం? నేనే పని చెప్తే పని చేస్తారా? ఏం చేద్దామని అమ్మ మిగతా వాళ్ళు చెప్పండి. హాయిగా పొద్దున్నే లేచి మన పనులు మనం చేసుకొని మన పనికి వెళ్ళిపోయి, లేదా ఉద్యోగానికి వెళ్ళిపోయి, వ్యాపారానికి వెళ్ళిపోయి, మళ్ళీ తిరిగి వచ్చి బ్రహ్మాండంగా భోజనం వండుకొని తినేసి 1 గంట 6 గంట పావు గంట ప్రార్థన చేసుకొని పడుకొని మరలా ఇదే స్థితి, మరలా ఆదివారం ఒకసారి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. మిగతా వాళ్ళందరూ ఇదే చేద్దాం అనుకుంటున్నారా? అంతేనా కాదా? ఇది కాకుండా ఇంకేమైనా ఉందా చెప్పండి. పోనీ ఇది కాకుండా ఇంకేమైనా ఉందా? మరి ఇప్పుడు దేవుని సేవలో ఉండనంటున్నారు, దేవుని పనిలో కూడా ఉండనంటున్నారు. మరి ఎందులో ఉంటాం? దేవుని పని అంటే సువార్త వస్తుంది, పరిచర్య వస్తుంది, సేవ కూడా వస్తుంది. దేవుని పని అంటే పరిచర్య వస్తుంది, సేవ వస్తుంది, సువార్త వస్తుంది, మన సాక్ష్యం అందరికీ పంచిపెట్టడం వస్తుంది. ఎక్కడికన్నా వెళ్తే సువార్త చెప్పడానికి, లేకపోతే ఎవరన్నా ఉంటే వాళ్ళకి మన సాక్ష్యం పంచుకోవడానికి, దేవుని మాటలు చెప్పడానికి, ఇదంతా దేవుని పనే. అందుకే సేవ సెపరేట్ చెప్పాను, దేవుని పని సెపరేట్ చెప్పాను. ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి నేను చెప్తా ఉన్నాను, వినండి. మనలో కొంతమంది సేవకులుగా వెళ్ళాలని ఆశపడ్డాం, కొంతమంది దేవుని పనిలో ఉండాలని ఆశపడుతున్నాం. మరి మిగిలిన కొంతమంది యథావిధిగా విశ్వాసులుగానే మేము ఉండిపోదామండి అని మీరు అనుకుంటున్నారు. అవునా? మేము ఇంకా విశ్వాసులుగా ఉండిపోతామండి, మాకు చాలండి, ఆదివారం వస్తాం, కూర్చుంటాం, వింటాం, వెళ్ళిపోతాం, ఇది మాకు చాలండి అని అంటున్నారు. అంతేనా కాదా? మిగతా వాళ్ళది ఇదేనా మరి కార్యక్రమం? చెప్పాలమ్మా ఒకసారి. ఇదేనా? ఇంకేమన్నా ఉందా? ఇంకేమన్నా మీరు అనుకుంటే నాకు చెప్పండి. ఇంకేం లేదు కదా. మిగతా వాళ్ళందరూ విశ్వాసులుగా ఉండిపోదాం అనుకుంటున్నారు, అంతేనా? కానీ దేవుడు చెప్పేది, మనము విశ్వాసులుగా ఉండిపోవడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. నిజంగానే మనము విశ్వాసులుగా ఉండిపోవడానికి దేవుడు ఒప్పుకోవట్లే. అయితే నువ్వు సేవలో అన్నా ఉండాలా, లేకపోతే దేవుని పనిలో అన్నా ఉండాలా. అటు కాకుండా ఇటు కాకుండా ప్రభువా నేను విశ్వాసగానే ఉంటానంటే దేవుడు అంటాడు కుదరదంటాడు. ఎందుకో చెప్పనా? చూడండి, ఆదికాండం తర్వాత చదువుదాం. మనం మత్తయి సువార్తకి వెళ్దాం, 28వ అధ్యాయం. అందరికీ తెలిసిందే, చదువుదాం ఒకసారి అన్నమాట. ఇరవై 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్టిస్మము ఇచ్చుచు. స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు? కాబట్టి. ఈ మాటలు డైరెక్ట్గా ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు వారే డైరెక్ట్గా చెప్పే మాట ఏంటంటే, కాబట్టి మీరు, చదవండి ఒకసారి, వెళ్ళి, ప్రభువా ఇప్పుడు చూడండి, మీరు వెళ్ళి, ఎక్కడికి? దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు కాబట్టి, అందుకని మీరు వెళ్ళి అంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? మీరు వెళ్ళండి అంటున్నాడు. ఎక్కడికి ప్రభువా? మనకు తెలియాలి, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు తెలుసా? సమస్త జనులను శిష్యులుగా
చేయుడి. ఇప్పుడు చూడండి, 2 మాటలు ఇందులో ఉన్నాయి. మీరు వెళ్ళండి ఒకటి, రెండోది సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి రెండోది. ఇప్పుడు ఈ మాటలో, ఈ వాక్యములో 2 విషయాలు ఉన్నాయి. మొదటిది మీరు వెళ్ళండి అన్నాడు. మనకి ఏమనిపిస్తుంది? ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? దానికి ఆన్సర్ కావాలా? మీరు వెళ్ళండి అంటే ఎక్కడికి? దానికి నాకు ఆన్సర్ కావాలి. రెండోది సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటే అర్థం ఏంటి? నాకు ఆన్సర్ కావాలి. ఈ రెండిటికి మనకు ఆన్సర్ కావాలి. ఆ ఆన్సర్ చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మరియు సర్వలోకానికి వెళ్ళి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడికి వెళ్ళాలట? ఎక్కడికి వెళ్ళాలట? ఇప్పుడు చెప్పండి, విశ్వాసులుగా మేము ఉండిపోతామంటారా లేకపోతే బయలుదేరదామంటారా? చెప్పాలి. సర్వలోకానికి వెళ్ళాలా? సర్వలోకం అంటే ఓన్లీ రౌదలపూడి వరకేనా? సర్వలోకము, లోకం చివరి వరకు ఎంత ఉందో అక్కడ వరకు మనం వెళ్ళాలట. ఇప్పుడు ఇంకో ప్రశ్న రావాలి మనకి, వెళ్ళి ఏం చేయాలి? ఇందాక అన్నాడు మీరు వెళ్ళండి అన్నాడు. ఎక్కడికి ప్రభు అని అడిగితే సర్వలోకానికి వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు నేను అడగాలి ఇంకో ప్రశ్న దేవుణ్ణి, సర్వలోకానికి వెళ్ళి నేనేం చేయాలా? ఏం చేయాలి మనం వెళ్ళి? చదువుదాం ఒకసారి మరలాది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. స్తోత్రం చెప్పాలా? దేవుడి ఆశ ఏంటో తెలుసా మన పట్ల? దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసా మన పట్ల? కేవలం మనం పొద్దున్న లెగిసి మన పనులు మనం చేసుకొని, మన ఉద్యోగాలు చేసుకొని, వ్యాపారాలు చేసుకొని, రాత్రి వచ్చి మరలా తినేసి పడుకొని కాసేపు టీవీ చూసి అయిపోయింది నా జీవితం, మరలా పొద్దున్న లెగిసి ఇదే పని నేను చేసుకుంటా ఉంటా అంటే దేవుడు అంటాడు కుదరదు అంటాడు. ఎందుకు ప్రభువా కుదరదు అంటే దేవుడు అంటున్నాడు నేను చెప్పిన పని నువ్వు చెయ్యలేదంటున్నాడు. ఏం చెప్పావు ప్రభువా నువ్వు అంటే మీరు వెళ్ళండి అన్నాడు. అనగానే ఎక్కడికి ప్రభువా అంటే సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. సరే ప్రభువా సర్వలోకానికి నేను వెళ్తాను, వెళ్ళి నేనేం చేయాలా? సర్వ సృష్టికి సువార్తని చెప్పండి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇది యేసు ప్రభు స్వయాన ఆయన నోటితో చెప్పిన మాట. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞ అతిక్రమము పాపము. యోహాన్ గారి పత్రికలో ఉంటుంది, మొదటి పత్రికలో ఆజ్ఞ అతిక్రమము పాపము. ఇప్పుడు మనము పాపం చేస్తున్నావా? పాపము చేయకుండా ఉన్నావా? ఎప్పుడన్నా మనం బయటికి వెళ్ళి సువార్త ప్రకటించామా? అంటే ఇప్పుడు మనం ఏం చేసినట్టు? ఇది అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట కాదు, యేసు ప్రభు గారే డైరెక్ట్గా చెప్పిన మాట. పౌలు గారు చెప్పారండి మేము పట్టించుకోమండి అని అంటే, యేసు ప్రభు అన్నాడు నేనే చెప్తున్నా డైరెక్ట్గా, నువ్వు బయలుదేరాలా, ఉండడానికి లేదు. ఎందుకో తెలుసా? 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. క్లియర్గా చెప్తున్నాను, 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. ఆల్రెడీ చాలా సూచనలు కూడా వచ్చినాయి. మీకు వచ్చే వారం చెప్తాను దాని గురించి. 3వ ప్రపంచ యుద్ధం ఎలా వస్తుంది, దానికి సూచనలు ఏం వచ్చినాయి, ఇప్పుడు ఏం జరుగుతుంది, మీకు వీడియో కూడా వేసి చూపిస్తాను కావాలంటే వచ్చేవారు. సో మనకున్న సమయం ఏంటంటే చాలా తక్కువ. ఈ తక్కువ సమయంలో తక్కువ కాలం మనం బ్రతుకుతాం. ఒకరు ఎక్కువ ఉండొచ్చు, ఒకరు తక్కువ కాలంలో ఉండొచ్చు, కానీ ఏదో ఒక సమయంలో అందరూ మాత్రం వెళ్ళిపోవడం మాత్రము ఖాయం. ఇది మాత్రం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో మనకున్న కొద్ది సమయాన్ని, చాలా కొద్ది సమయాన్ని దేవుని కొరకు కనుక మనం ఉపయోగించలేకపోతే తర్వాత దేవుడు వచ్చి అడిగినప్పుడు సమాధానం మనం చెప్పలేము. అడుగుతాడు, ఒకే మాట అడుగుతాడు, నేను నీకేం చెప్పాను? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాను, చేసావా అని అడుగుతాడు. చేయలేదు ప్రభువా అంటావు. ఇంక రెండో మాట ఉండదు, నీ కొరకు ఈ త్యాగం చేశాను ప్రభువా, నీ కోసం ఇది చేశాను ప్రభు, అది చేశాను ప్రభు అంటే దేవుడు అంటాడు అవన్నీ తర్వాత పక్కన పెట్టు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పంటాడు. అక్కడ మన మాటలు అవ్వో. దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తే మనం అదే వినాలా. పక్క వెళ్ళిపో అంటాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఒకసారి చూసాం మనం నరకంలోకి ఎలా పంపించాడు, చూసామా?
అలా లాక్కెళ్ళిపోతారు, నరకంలో వేసేస్తారు. ఎందుకు ప్రభా నన్ను నరకంలో వేయాలా? నిన్ను నమ్ముకున్నానే, బాప్టిజం తీసుకున్నానే, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నానే, వాక్యం వింటా ఉన్నానే, పాటలు పాడుతున్నానే, ఆరాధన చేస్తున్నానే, ఇవన్నీ చేస్తున్నావులే కానీ నా సువార్త నువ్వు ఎవరికి ప్రకటించావు? ఎవరికి చేయలేదు ప్రభా, నేను మాత్రం విశ్వాసగానే ఉండిపోతానంటే దేవుడు అంటాడు, విశ్వాసిగా ఉండమని దేవుడు బైబిల్లో ఎక్కడా రాయలా. నువ్వు ఉంటే శిష్యుడిగా ఉండాలా, సేవకుడిగా ఉండాలా? మూడో మార్గం లేదు మనకు అక్కడ. ఉంటే ఎలా ఉండాలా? శిష్యుడిగా ఉండు, లేదా మూడో మాట రాయిలా, విశ్వాసగా ఉంటాననే మాట దేవుడు ఎక్కడ కూడా రాయించలేదు. నువ్వు జీవితాంతం విశ్వాసగా ఉండిపోని దేవుడు ఎక్కడ చెప్పలేదు. చాలామంది అంటారు, సేవ మాకు ఎందుకండి అంటారు, దేవుని పని మాకు ఎందుకండి అంటారు, విశ్వాసగానే ఉండిపోతావు అంటారు. విశ్వాసగా నువ్వు ఉండిపోవాలంటే దేవుడు ఇక్కడ రాయాలా, అమ్మ నువ్వు విశ్వాసగా ఉండిపో, ప్రతి ఆదివారం వచ్చి కూర్చొని మాటలు వినేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని దేవుడు చెప్పాలా. కానీ దేవుడు అది చెప్పలా. సర్వజనులని, సమస్త జనులని శిష్యులుగా చేయమన్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా దేవునికి శిష్యుడిగా మారిపోవాలా. స్తోత్రం చెప్పండి. మారాలంటే మనం ఇంకా విశ్వాసము పోస్ట్ని ఎత్తుక్కుంటున్నాం. నాకు విశ్వాసిగా ఉండడమే ఇష్టం ప్రభువా అంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టం లేదమ్మా నువ్వు విశ్వాసిగా ఉండడం. ఎలా ఉండాలట? మనం శిష్యులుగా ఉండాలా, సువార్తని ప్రకటించే వారిగా ఉండాలా, అనేక మందికి దేవుని మాటలు చెప్పేవారిగా మనం ఉండాలా. మనమేమో అంటూ ఉంటాం, నేను శిష్యులుగానే ఉండిపోతాను ప్రభు, నేను శిష్యులుగా కాదు కానీ నేను విశ్వాసగానే ఉండిపోతాను ప్రభు అంటాం. కానీ దేవుడు అంటాడు, కుదరదు అంటాడు. ఈ మాట మీరు క్లియర్గా, దీనికోసం నేను చెప్తా ఉన్నాను, ఈ మాట మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒకవేళ నేను విశ్వాసగానే మందిరంలో మరణించేంత వరకు నేను మందిరంలో విశ్వాసగానే ఉండిపోతాను అంటే, ఒకవేళ ఒకరోజు మనం మరణించిన తర్వాత దేవుడికి లెక్క చెప్పాలా. క్లియర్గా చెప్తున్నా, దేవుడికి మనం లెక్క చెప్పాలా. ఏం లెక్క అడుగుతాడు అంటే, మొట్టమొదట అడిగే లెక్క ఏంటంటే, నేను చెప్పిన మాటని నువ్వేం చేసావు? ఏం మాట చెప్పావు ప్రభు అంటే దేవుడు అంటాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్తని ప్రకటించి శిష్యుల్ని తయారు చేయండి అని చెప్పాడు. మనం ఆ పనిలో ఒకవేళ కనుక విఫలమైపోతే, ఫెయిల్ అయిపోతే దేవుడు అంటాడు, ఇంక తర్వాత డిస్కషన్సే లేవు. నేను అలా ఉండిపోవడానికి వీలు లేదంటున్నాడు దేవుడు. నాకు ఏ పని అవసరం లేదు ప్రభా, నేను ఏ సేవ చేయను, ఏ పరిచయం చేయను, ఏమీ చేయను, దేవుని పని నాకు అవసరం లేదు ప్రభా, వస్తాను, మాటలు వింటాను, మందిరంలో ఉంటాను, బాప్టిజం తీసుకుంటాను, నీకు నమ్మకంగా ఉంటాను ప్రభా విశ్వాసిగా. అంటే నాకు నమ్మకంగా నువ్వు విశ్వాసిగా కాదు కావాల్సింది, శిష్యుడిగా నాకు నమ్మకంగా ఉండాలా. స్తోత్రం చెప్పండి. సేవకుడిగా నాకు నమ్మకంగా ఉండాలా. స్తోత్రం చెప్పండి. అది దేవుడు మన నుంచి కోరుకునేది. కానీ ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం, మనము దేని కొరకు ఆరాట పడుతున్నామో చెప్పండి. దేని కొరకు మన ఆరాటం ఈ లోకంలో? దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం ఈ లోకంలో? చెప్పండి ఒకసారి. దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం ఈ లోకంలో? దేని కొరకు ఎక్కువ ఆరాట పడుతున్నాం? డబ్బు కోసమా? ఆస్తి కోసమా? దేని వెనకాతలు పరిగెడుతున్నాం మనం? బంగారం కోసమా? భూముల కోసమా? బంగళాల కోసమా? బట్టల కోసమా? చాలామందికి బట్టల పిచ్చి ఉంటుందా? పట్టు చీరలు 10 ఉన్నా సరే ఇంకోటి కొనుక్కోవాలా. మంచి బట్టలు 10 ఉన్నా సరే ఇంకో 10 జతలు కావాలా. తిండిపోతలు కూడా ఉంటారు, తిండి పిచ్చోళ్ళు కూడా ఉంటారు. ఆకలి వేసినా వేయకపోయినా, కడుపు నిండిపోయినా సరే చూస్తే మాత్రం తినేయాలనిపించేస్తుంది వీళ్ళకేటో. అవునా? దేనికోసం ఈరోజు మనం ఆరాటపడుతున్నాం? తిండి కోసం పరిగెడుతున్నావా? బట్టల కోసం పరిగెడుతున్నావా? ఆస్తి కోసం పరిగెడుతున్నావా? డబ్బు కోసం పరిగెడుతున్నావా? బంగళాల కోసం పరిగెడుతున్నావా? ఇల్లుల కోసం పరిగెడుతున్నావా? భూముల కోసం పరిగెడుతున్నావా? వాహనాల కోసం పరిగెడుతున్నావా? దేనికోసం మన ఆరాటం ఈరోజు? దేనికోసం మన ఆరాటం? ఎందుకు పరిగెడుతున్నావు? దేనికోసం పరిగెడుతున్నావు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం ఈ తపన? దేనికోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు? చెప్పండి ఒకసారి. మనం కష్టపడేది, ప్రయాసపడేది అంతా కూడా వ్యర్థమే. సమయం ఉన్నప్పుడు దేవుని పని చేసామా బ్రహ్మాండంగా ఉంటాం. సమయం అయిపోయిన తర్వాత, మంచం ఎక్కేసిన తర్వాత, కాళ్ళు చేతులు పని చేయలేని తర్వాత, ప్రభువా నీ పని నేను చేసేస్తాను, నాకు కాళ్ళు ఇచ్చేస్తావా?
అంటే దేవుడు అంటాడు, ఉన్నప్పుడు చేసావా? ఉన్నప్పుడు చేస్తే అప్పుడు నీ కాలు పడిపోయినా దేవుని పని నువ్వు చేస్తావన్న ఆశ ఆయనకు ఉంటుంది కాబట్టి నేను పరిగెత్తేస్తాడు. లేవలేకపోయినా ఆయన పరిగెత్తేస్తాడు. ఉన్నప్పుడు మనం పని చెయ్యం, ఆరోగ్యం ఉన్నప్పుడు పని చెయ్యం, అన్ని పాటలు బాగా పనిచేసినప్పుడు దేవుని కోసం ముందుకు రాం. ఏ పాట అయితే పాడైపోయిందో, మనం ఎప్పుడైతే కదల్లేకుండా ఉంటామో అప్పుడు మాత్రం అంటూ ఉంటాం, ప్రభువా నా కాళ్ళు వస్తే మాత్రం పరిగెట్టేస్తాను ప్రభువా నీ సువార్తలోని. ఎప్పుడు పరిగెడతావు? లేనప్పుడు పరిగెడతావా? మరి ఉన్నప్పుడు ఏం చేసావు అని అడుగుతాడు దేవుడు. ఏం చెప్తావు? ఉన్నప్పుడు ఏం చేసావు? దేవుడు అంటాడు, అవసరం లేదు, ఇప్పుడు ఈ వయసులో నువ్వు పరిగెట్టాల్సిన పనే లేదు అంటాడు. ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అంతా బాగుంది, అప్పుడు నేను పరిగెత్తమని చెప్పినా నువ్వు పరిగెత్తలేదు. కానీ ఇప్పుడు మాత్రం నీకు అనారోగ్యం వచ్చినప్పుడో, బలహీనత వచ్చినప్పుడో, లేకపోతే నీ ఆరోగ్యం క్షీణించినప్పుడో ఇప్పుడు మాత్రం నేను పరిగెట్టేస్తాను ప్రభువా అంటున్నావు. దేవుడు అంటాడు, ఇప్పుడు నీ పరుగు నాకు అవసరం లేదంటాడు. ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తాను చెప్పండి? స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళు చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్పండి, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. పడుకోకండి. పడుకొని నా కుటుంబం మారాలి అని మాత్రం నా దగ్గర అనొద్దు. ఎప్పుడు చెప్తున్నాను ఈసారి, పడుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, అయ్యగారు నా కుటుంబం మారాలండి, నా కుమారుడు మారాలండి, నా కుమార్తె మారాలండి, నా పరిస్థితులు మారాలండి అంటే నువ్వు మందిరంలో పడుకుంటే ఎట్లా మారుతాయి? మారుతాయా? మందిరంలో నువ్వు పడుకొని వాక్యం వినకుండా కుటుంబం మారాలంటే ఎలా మారుతుంది? వాక్యము వింటేనే మారుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. ఈసారి మీకు నిద్ర రాకూడదు. ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చినా మీరు పడుకున్నారంటే నేను దేవుడికి స్తోత్రం చెప్పుకోవడం తప్ప ఇంకేం చేయలేను నేను. అంతేనా? రైట్, చూడండి ఇప్పుడు ఆది కాండానికి వెళ్దాం. మనమేమో డబ్బు కోసం పరిగెడతాం, వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం వెనకతలు పరిగెడతారు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగం వెనకతలు పరిగెడతారు, పని చేసుకునే వాళ్ళు పని వెనకతలు పరిగెడతారు. ఈ లోకంలో మనకి డబ్బు కావాలా, ఇల్లు కావాలా, బంగ్లా కావాలా, కారు కావాలా, భూములు కావాలా, అది కావాలా, ఇది కావాలా. కానీ ఒక వ్యక్తి మాత్రం దేని కొరకు పరిగెడుతున్నాడో తెలుసా? ఆ వ్యక్తినట అడిగితేనట, ఏం కావాలయ్యా నీకంటే అంటాడట, దేవుడు ఒక్కడే కావాలా. స్తోత్రం చెప్పండి. ఇల్లు వద్దా? నాకొద్దు. ఆస్తి వద్దా? నాకొద్దు. మనుషులొద్దా? నాకొద్దు. బంధువులొద్దా? నాకొద్దు. ఏం కావాలా? దేవుడు ఒక్కడే కావాలా. ఎలా బతుకుతావు? ఏమీ లేకపోతే ఎలా బతుకుతావు? ఆస్తి వద్దన్నావు, ఇది వద్దన్నావు, బంధువులు వద్దన్నావు, ఎవరు లేకపోతే ఎలా బతుకుతావు? నా దేవుడు నాకున్నాడు చాలు అంటున్నాడట. స్తోత్రం చెప్పాలా? నిజం చెప్తాను నేను. 14వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 14వ అధ్యాయము ఒక విషయం వచనం నేను చెప్తాను చూడండి. 19వ వచనం 17వ వచనం చదువుదాం. అతడు కదొర్లా యోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. ఇప్పుడు చూడండి, మీకు మాట చెప్తాను, ఈ కథ అంతా ఏంటో చెప్తాను. కొద్ది నిమిషాలు మనం శ్రద్ధగా విందాం. ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా శ్రద్ధగా విందాం. ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం జరగడానికి ఒకవైపేమో 4 రాజులు ఉన్నారు, ఇంకో వైపేమో 5 రాజులు ఉన్నారు. చాలా శ్రద్ధగా వినాలి. ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి ఒకవైపు ఎంతమంది ఉన్నారు? 4 రాజులు వాళ్ళ సైన్యము. ఇంకో సైడ్ ఎవరున్నారు? 5 రాజులు వాళ్ళ సైన్యము. 5 సైన్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యుద్ధము ఇటు సైడు జరుగుతూ ఉంటే మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, ఎవరు గెలుస్తారు చెప్పండి నాకు? 4 రాజులు 4 సైన్యాలు గెలుస్తాయా, లేకపోతే 5 రాజులు వాళ్ళ 5 సైన్యాలు గెలుస్తాయా? జనరల్గా మనకు ఆలోచిస్తే ఏం తెలుస్తుంది? 5 రాజులు అంటే ఇక్కడ సంఖ్య పెద్దది, అవునా? సంఖ్య పెద్దది, వీళ్ళ సైన్యము కూడా ఖచ్చితంగా పెద్దదే అయి ఉంటుంది. కాబట్టి ఈ 5 గెలవాలి. ఇప్పుడు ఆ 4 రాజుల పేర్లు చెప్తాను చూడండి. 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాము. అమ్రాపేలు, తర్వాత అర్యోకు, తర్వాత కొదొర్లాయోమెరు, తర్వాత తెదాలు. ఈ 4 రాజ్యాలు ఉన్నాయి.
ఇప్పుడు ఈ యువతలో ఉండే 5 ఎవరో కూడా నేను చెప్తాను చూడండి. బెరా, బిర్షా, షేనాబు, షెమేబెరు, తర్వాత సోయరు. 5 ఉన్నారు. ఈ 5 ఈ 4తో పోరాడుతూ ఉన్నారు. యుద్ధం జరుగుతూ ఉంది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ 5 గెలవాలా, అవునా? ఈ 5లో బెరా అనే ఆయన సొదోమాకి రాజు. మనకు సొదోమ పట్టణం విన్నాం కదా, దేవుడు నాశనం చేశాడని విన్నాం కదా. సొదోమ పట్టణానికి రాజు ఎవరు? బెరా. తర్వాత గోమెరా పట్టణానికి రాజు ఎవరు? బెర్షా. ఆ తర్వాత ఇంకో 3 రాజ్యాలు ఉన్నాయి. ఆద్మా అని ఒకటి ఉంది, దానికి షినాబు. తర్వాత సెబోయిలు అని ఒకటి ఉంది, దానికి షెమేబెరు. తర్వాత బెలా అని ఒక ఊరుంది, దానికి సోయరు. ఇట్లా 5 ఒక సైడ్ ఉన్నారు, ఇంకో 5 ఒక సైడ్ ఉన్నారు. ఈ యుద్ధం జరుగుతూ ఉంటే ఏం జరిగిందో చెప్తాను చూడండి. 8వ వచనానికి వద్దాం. అప్పుడు సొదొమ రాజును, గోమెర్రా రాజును, ఆద్మా రాజును, సెబోయిము రాజును, సోయరు అను బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు, చదవండి, కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు, షేనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను 4 ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఇప్పుడు కథ ఏంటంటే సొదొమ గోమొర్రా పట్టణాలు సంబంధించిన రాజులు 5, అటు సైడు ఇటు సైడు ఉన్న రాజులు 4 యుద్ధం చేసుకుంటేనట ఈ 5 రాజులు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉండాలా. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? చదువుదాం ఒకసారి 10వ వచనం. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గోమొర్రాల రాజులు పారిపోయి, 5 ఉన్నారు, 5 సైన్యాలు ఉన్నాయి. 4 రాజులు, 4 సైన్యాలు ఉన్నాయి. కానీ పోరాడలేక సొదొమ గోమొర్రా రాజులు ఏం చేశారట? పారిపోయారట, గెలవలేకపోయారట, పోరాడలేకపోయారట. అంటే అర్థం చేసుకోండి, ఈ 4 రాజులు, 4 సైన్యాలు ఎంత బలంగా ఉన్నాయో, అవునా? ఎంత యుద్ధంలో ఆరితేరినోలో. 5 ఉన్నారు, వాళ్ళ సైన్యము పెద్దదై ఉండొచ్చు, అయినా కూడా వీళ్ళు పోరాడలేకపోయారంటే ఈ 4 సైన్యం ఏమై ఉండాలా? చాలా పెద్దదై ఉండాలా, బలము గలదై ఉండాలా, అవునా? ఇప్పుడు ఈ రాజులు వీళ్ళు పారిపోయారు. పారిపోయిన తర్వాత చదువుదాం 11వ వచనం. అప్పుడు వారు సొదొమ గోమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకుపోయారు. ఎవరు పట్టుకుపోయారు? కదొర్లాయోమెరా అనే రాజు, వారి సైన్యము, ఆ 4 రాజులు కూడా సొదొమకి గోమెర్రాకి సంబంధించిన సమస్త ఆస్తుల్ని, భూముల్ని, తర్వాత మనుషుల్ని అందరినీ కూడా వేసుకొని పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు మనందరికీ కథ ఇక్కడ ప్రారంభమవుతుంది. ఏంటంటే ఈ సొదొమ గోమొర్రా పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? లోత్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ లోత్ అనే వ్యక్తికి, ఈ లోతుకి, దేవుడికి ఈ లోత్ అంటే అంత ఇష్టము లేదు. కానీ లోతుకి సంబంధించిన ఒక వ్యక్తి అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎవరతను? అబ్రహాం. అబ్రహాం అంటే దేవుడికి చాలా ఇష్టము. కానీ లోతుని అంతగా దేవుడు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు కూడా నేను చెప్తాను. ఇప్పుడు అబ్రహాముకు సంబంధించిన ఒక వ్యక్తి ఆ సొదొమ గోమొర్రాల పట్టణంలో ఉండిపోయాడు. ఆ వ్యక్తిని కూడా, ఆ కుటుంబాన్ని కూడా, ఆ ఆస్తిని కూడా వీళ్ళందరూ ఎక్కడ పట్టిపోయారు? వాళ్ళ పట్టణానికి యుద్ధంలో మొత్తం అందరు బానిసలుగా మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఈ మాట అబ్రహాము చెవికొచ్చింది. అబ్రామా, లోతుని, అతని కుటుంబాన్ని బానిసలుగా, తన ఆస్తిని, మనుషుల్ని మొత్తం అంతటిని తీసుకుపోయారు. అంటే ఇప్పుడు అబ్రామ్ ఏం చేశాడు తెలుసా? చూద్దాం, 14వ వచనం చదువుదాం. అబ్రాము విని
318 మందిని వెంటబెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. 5 రాజులు వాళ్ళ సైన్యం ఒక పక్క ఉంది, చాలా ఎక్కువ ఉంటుంది. 4 రాజులు 4 సైన్యాలు ఎక్కడ ఉన్నాయి. అయినా కూడా ఈ 5 రాజులు వాళ్ళ సైన్యము వీళ్ళని ఓడించలేకపోయారు. కానీ అబ్రాము కేవలం 318 మందిని పట్టుకెళ్ళి ఆ రాజుల్ని, ఆ సైన్యాన్ని తరిమేడట. స్తోత్రం చెప్పండి. 300 మందిని పట్టుకెళ్ళి రాజ్యాల్ని తరిమేడట. స్తోత్రం చెప్పండి. ఎలా తరిమేవు అబ్రామా? కేవలం 318 మందిని తీసుకెళ్ళి ఆ 4 రాజుల్ని, వాళ్ళ సైన్యాల్ని ఎలా తరమగడిగావు అంటే, అబ్రహాం దగ్గర ఎవరున్నారో తెలుసా? అబ్రహాం ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు, ఏంటో తెలుసా? ఏం కావాలి అబ్రహామా? దేవుడు కావాలా? ఏం చేద్దామని? నేనేం చేయను, దేవుడు చేస్తాడు నా పని. ఎప్పుడు చూడు అబ్రహాముకు ఒకటే ఆలోచన, నీకేం కావాలా? దేవుడు కావాలా? దేవుడు ఒక్కడుంటే నీకు సరిపోతుందా? తినడానికి తిండి అవసరం లేదా? ఆయన నాకు ఇస్తాడు, నేనేం బాధపడాల్సిన పని ఏం లేదు. ఒకే మాట అబ్రహాము నోటి నుంచి వస్తుంది, ఒకే మాట వస్తుంది. అందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాముతో ఉండి 318 మందిని తీసుకెళ్ళి ఆ 4 రాజులు వాళ్ళ సైన్యాన్ని తరిమి కొట్టాడట. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? 15వ వచనం. రాత్రి వేళ అతడు అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. స్తోత్రం చెప్పండి. ఏంటి 4 సైన్యాలు ఉన్నాయి అక్కడ. 4 సైన్యాలని 5 సైన్యాలు ఓడించలేకపోయాయి. కానీ కేవలం 318 మందిని తీసుకెళ్ళి ఆ 4 సైన్యాన్ని, 4 రాజుల్ని, వారి సైన్యాన్ని తరిమి కొట్టి అబ్రహాము తన తమ్ముణ్ణి, అదే లోతుని, తన కుటుంబాన్ని, తన ఆస్తిని వెనక్కి తీసుకొచ్చాడట. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అబ్రహాం ఎంతగా ఆశీర్వదించబడ్డాడో తెలుసా? ఇంకా చెప్తాను చూడండి. ముందు 17వ వచనం చదువుదాం. అతడు కొదర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమనుంది? ఓడించి. సొదొమ రాజు బెర ఓడించలేకపోయాడు, గొమొర రాజు బెర్ష ఓడించలేకపోయాడు, ఆ మిగతా 3 రాజులు కూడా ఓడించలేకపోయారు. ఈ 5 కలిసి పోరాడారు, కానీ యుద్ధం చేశారు, కానీ ఓడించలేకపోయారు. అబ్రహాము కేవలం 318 మందితో వెళ్ళి వాళ్ళని ఏం చేశాడట? ఓడించి అని రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి. ఊరికే ఓడించలా. అబ్రహాము ధైర్యం ఏంటో తెలుసా? అబ్రహాం 300 మందిని పట్టుకెళ్ళేటప్పుడు, 318 మందిని తీసుకెళ్ళేటప్పుడు యుద్ధంలోంచి మనం గెలుస్తామంటావా? మన వాళ్ళు 318 మందే ఉన్నారు. అక్కడ చూస్తే ఒక 1000 మంది ఉండొచ్చేమో, 15,000 మంది ఉండొచ్చేమో, 1500 2000 మంది ఉండొచ్చేమో. మన వాళ్ళు చూస్తే 318 మందే ఉన్నారు. గెలుస్తామంటావా? అబ్రహాం అన్నాడు, దేవుడు ఉన్నాడు, మాట్లాడకుండా పద అన్నాడు. స్తోత్రం చెప్పండి. 4 రాజ్యాలు ఎలా ఓడిపోయినాయి ఇక్కడ దేవుడు క్లియర్గా రాయించాడు. ఓడించి, వాళ్ళని తరిమి కొట్టడమే కాదు, వాళ్ళని ఓడించాడట. ఓడించిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఈ సొదొమ రాజు ఉన్నాడు చూసారా? చదవండి ఒకసారి. సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు ఒక్కసారి 21వ వచనం చదువుదాం ఇప్పుడు. సొదొమ రాజు మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాముతో చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఏటి యుద్ధం చేయలేక వెళ్ళిపోయి ఒక గుంటలో దాక్కున్న ఈ సొదొమ రాజు అబ్రహాము గెలిచిన తర్వాత తిరిగి వస్తూ ఉంటే అబ్రాము దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నాడట, అబ్రామా బ్రహ్మాండం భలే గెలిచావే, ఎలా గెలిచావయ్యా బాబు, నీకంటే ఎక్కువ సైన్యం ఉంది నా దగ్గర, అయినా నేను గెలవలేకపోయాను, నువ్వు ఎలా గెలిచావయ్యా 318 మందితో అని. శబాష్ అబ్రామా అని చెప్పి మనుషులు నాకు ఇచ్చేసి నీకేమిస్తాను, నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. నాకు ఆ మనుషుల్ని ఇచ్చే, నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అబ్రామ్కి ఏం కావాలా?
దేవుడే కావాలా. ఇప్పుడు ఇంతకీ ఇంకొక మాట కూడా ఉంది, ఏంటో తెలుసా? ఇప్పుడు అబ్రాముకి ఈ ఆస్తి, సొదొమ రాజు యొక్క ఆస్తి అంతా ఇచ్చేస్తానంటున్నాడు. ఎందుకు ఇస్తానన్నాడు? ఇది కూడా మనకు పాయింటే, అవునా? ఎందుకు ఇస్తానన్నాడంటే మనం 18వ వచనానికి వెళ్ళాలి. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసము తీసుకొని వచ్చెను. యాజకుడు అప్పుడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయకు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక, నీయు నీ శత్రువులను నీ చేతకు అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక నీయు చెప్పాను. ఆశీర్వదించినట్ట యాజకుడు అబ్రాముని. స్తోత్రం చెప్పండి. ఆ యాజకుడు వచ్చి, అబ్రామా, నీ శత్రువుల్ని నీ చేతికి ఎవరు అప్పగించారో తెలుసా? దేవుడు నీకు సర్వోన్నతుడగా దేవుడు నీ శత్రువుని నీ చేతికి అప్పగించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ నువ్వు ఆశీర్వదించబడునుగాక అని చెప్పి ఒక యాజకుడు, ఒక దైవ సేవకుడు దీవించాడట. దీవించగానే అబ్రహాం చేసిన పని ఏంటో తెలుసా? చదువుదామా? అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. స్తోత్రం చెప్పండి. దశంభాగం ఇవ్వడం అప్పుడు మొదలయ్యింది. మనం అనుకుంటాం దశంభాగం 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 అని, చాలాసార్లు వినే ఉంటాం దశంభాగం అని. అబ్రాము మొదలెట్టాడు దశంభాగం ఇవ్వడం. ఒక యాజకుడు వచ్చి ఆయన దీవిస్తే అబ్రాము అంటున్నాడు, బాబు, ఏంటి అతని పేరు? మెల్కీసెదకు. అతను అన్నాడు, అయ్యా, నన్ను ఆశీర్వదించావు కదా, ఇక నుంచి చెప్పండి అన్నిటిలో 10వ వంతు. ఇప్పుడు మెల్కీసెదకు అంటాడు, అన్నిట్లో 10వ వంతు నాకు ఇచ్చేస్తున్నావే, నీకేం వద్దా? నువ్వేం ఉంచుకోవా అంటే అబ్రామ్ అంటాడు, నాకు దేవుడు చాలు. అన్నిటిలో అన్నాడు అక్కడ అబ్రాము. అన్నిటిలో 10వ వంతు యాజకుడికి ఇస్తే యాజకుడు అడుగుతున్నాడు, నీకేం వద్దా? నీకేం అవసరం లేదా? నీకంటూ ఏం ఉంచుకోవా? మొత్తం అంతా ఇచ్చేస్తావా అంటే, నాకు దేవుడు ఉన్నాడయ్యా చాలా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఈయన ఇచ్చాడో సొదొమ రాజు వచ్చి అంటున్నాడు, నా ఆస్తి అంతా తీసేసుకో అబ్రామా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇచ్చే మనసు నీకుంటే దేవుడికి మనకి ఇచ్చే మనసు వస్తుంది. స్తోత్రం చెప్పాలా? ఇక్కడ ఎప్పుడైతే 10వ వంతు అంతా ఇవ్వాలని ఆశపడ్డాడో, ఇచ్చాడో, నాకు డబ్బు మీద ఆశ లేదు, దీని మీద ఆశ లేదు, దాని మీద ఆశ లేదు, నాకు దేవుడు ఉంటే చాలని ఎప్పుడైతే అబ్రామ్ అన్నాడో, వెంటనే సొదొమ రాజు వచ్చి నా ఆస్తి అంతా తీసేసుకో అబ్రామా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈయన ఇచ్చింది 10వ వంతే. ఈయనకు వచ్చింది ఎంత? ఎంత? ఆస్తి అంత. సొదొమ రాజుకి ఎంత వస్తుందో మొత్తం అంతా అతందే, అబ్రాముదే. కానీ అబ్రామ్ ఏమన్నాడు తెలుసా? చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూనె పోగునైనను చెప్పుల వారినైనను నీ వాటిలో ఏదైనను నేను తీసుకొననని ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త సర్వోన్నతుడకు దేవుడైన యెహోవా ఎదుట ప్రమాణం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అదే పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి. నా ఆస్తి అంతా తీసేసుకోని అంబానీ వచ్చాడు అనుకోండి, నా ఆస్తి అంతా నీకు ఇచ్చేతాను అన్నాడు అనుకోండి, అమ్మ బాబాయ్ ఇచ్చే బాబాయ్ అంటాం మనం. అమ్మ పొంగిపోతాం. అబ్రామ్ ఏమన్నాడు తెలుసా? నా ఆస్తి అంతా తీసుకో అబ్రామా అని బెర్రా వచ్చి అడుగుతా ఉంటే అబ్రామ్ అంటున్నాడు, నూనె పోగు కూడా నాకు నీది వద్దు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎలా బతుకుతావు? నీకున్నదంతా ఇచ్చేసావుగా సేవకుడికి, 10వ వంతు ఇచ్చేసావుగా, అన్నిట్లో ఇచ్చేసావుగా, నా ఆస్తి నీ దగ్గర ఉంచుకో, ఉపయోగపడుతుంది, పనికొస్తుంది, అవసరానికి పనికొస్తుంది అంటే అబ్రామ్ అంటున్నాడు, నూనె పోగు కూడా నాకు అవసరం లేదంటున్నాడు. ఎలా బ్రతుకుతావు అబ్రహమా? ఎలా జీవిస్తావు? నీ అవసరాలు ఎలా తీర్చబడతాయి? ఏమి వద్దంటే ఎలాగా అంటే అబ్రామ్ అంటున్నాడు, ఆయన ఒక్కడున్నాడు, నాకు అది చాలా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అబ్రాము చేసిన త్యాగానికి దేవుడు అంటున్నాడు, ఏంటి అబ్రామ ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? అతను ఆస్తి ఇస్తున్నాడుగా, తీసుకొచ్చుగా. నాకు వద్దు బ్రవ్వా, నాకు నువ్వే కావాలా. మరి ఎలా ఉంటావయ్యా? ఎలాగోలా ఉంటానయ్యా, నాకు నువ్వు ఉంటే చాలు అంటే, పరలోకంలో ఉన్న దేవుడు ఆలోచన ఏంటో నేను చెప్పనా?
అబ్రాహాముకి దేవుడు మొట్టమొదట చెప్పి, నువ్వు లేచి నీ బంధువుల ఇంటి దగ్గర నుంచి బయలుదేరు, ఎక్కడి నుంచి బయలుదేరు, మొత్తం అంతా మా తట్టబుట్ట సర్దేసుకొని నువ్వు బయలుదేరిపో అంటే బయలుదేరిపోయాడు అబ్రహాము. ఎక్కడికని అడగలా, ఎందుకని అడగలా, ఏం చేయాలని అడగలా, బయలుదేరిపోయాడు. అప్పటి నుంచి దేవుని దృష్టి అబ్రహాము మీద పడి ప్రతి విషయంలో అబ్రహాం అంటాడు, నాకు దేవుడు నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. సొదొమ రాజు నీకు ఇస్తున్నాడు కదా ఆస్తి, తీసుకోవచ్చు కదా అంటే, నాకు నువ్వు ఉంటే చాలయ్యా అని అన్న. ఆ చేసిన త్యాగానికి ఫలితం ఏంటో నేను చెప్పనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను పరలోకములో ఉండను, నేను అబ్రహాముతో ఉంటాను. పరలోకం నుంచి కిందకి దిగొచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నువ్వు చేసే త్యాగానికి దేవుడు నీ దగ్గరికి రావాలా? ఈరోజు నువ్వు దేవుడి వైపు ఉన్న కష్టానికి దేవుడు నీ దగ్గరికి రావాలా? మనం పాటలు పాడుతూ ఉంటాం, నా కుటుంబంలోకి రా ప్రభువా, నా జీవితంలోనికి రా ప్రభువా, నా ఇంటిలోనికి రా ప్రభువా అంటాం. కానీ దేవుడు రాడు. ఎందుకో తెలుసా? దేవుడు మన ఇంటిలోకి రావాలంటే మన ఆలోచనలు, మన క్వాలిటీ విధానం అంతా మారిపోయి ఉండాల. అబ్రహాముకు ఒక్కటే ఆలోచన, డబ్బుతో పని లేదయ్యా నాకు, ఆశతో పని లేదయ్యా నాకు. దేవుడు ఆ చుట్టుపక్కల మనుషులందరూ అడుగుతూ ఉన్నారు, నీ బంధువులు నీకు వద్దా అంటే అబ్రహాం అన్నాడు, నాకు అవసరం లేదు. డబ్బు వద్దా? నాకు అవసరం లేదు. ఎవరు వద్దా నీకు? నాకు అవసరంలే. ఎవరు కావాలా? స్తోత్రం చెప్పండి. ఎల్లప్పుడూ దేవుడే కావాలా, దేవుడే నా విశ్వాసం, ఆయన మీద నేను ఆధారపడ్డానని అబ్రహాము అంటా ఉండడం వల్ల దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను ఇక పరలోకంలో ఉండలేకపోతున్నాను, నేను అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతానన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ రోజన్నా సరే దేవుడు నా దగ్గరికి రావాలి అని నేను అనుకున్నప్పుడు దానికి తగిన జీవితం నేను జీవించాలి. లోకాశలు ఉండిపోయి, లోకంలో ఉండిపోయి, మోసాలు చేసేసి, డబ్బు మీద ఆశ పెట్టుకొని, ఇది చేసి అది చేసి, దేవా నా ఇంటికి రా అంటే దేవుడు వస్తాడా? నువ్వు చేసే త్యాగము దేవుణ్ణి నీ దగ్గరికి తీసుకొని రావాలా? ఆయన పరలోకంలో నేను ఉండను, నేను అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాను అనేటట్టుగా అబ్రహాము ప్రతి